భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు ఆద్యంతం ఇంగ్లాండ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ ఏకపక్షంగా ముగిసేలా చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చివరి ఇన్నింగ్స్ లో కనీస పోరాట పటిమ కనబరచకుండా చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ జట్టు సిరీస్ లో ఆధిక్యతలోకి వెళ్లింది. మొదటి ఇన్నింగ్స్ లో జడేజా, రోహిత్, రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, గిల్, సర్ఫరాజ్ ఖాన్ లు చెలరేగడంతో భారత్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే స్థాయికి వచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్ కొనసాగుతున్నప్పుడు భారత ఇన్నింగ్స్ లో యాదృశ్చిక సంఘటన ఒకటి జరిగింది. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఎక్కడో సమన్వయం దెబ్బతినడంతో సర్ఫరాజ్ ఖాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. భారత ఇన్నింగ్స్ 94వ ఓవర్లో రెహాన్ అహ్మద్ వేసిన బంతిని సర్ఫరాజ్ ఖాన్ డీప్ మిడ్ వికెట్ వైపుగా ఆడాడు. అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో సులభంగా 2 సింగిల్స్ తీయవచ్చు అని భావించాడు. మొదటి పరుగును సునాయాసంగా పూర్తి చేసి రెండో పరుగు కోసం సర్ఫరాజ్ ఖాన్ సగం క్రీజ్ దాటేశాడు. కానీ యశస్వి జైస్వాల్ ఒక్కటే పరుగు తీసి ఆగిపోవడంతో సర్ఫరాజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో పరుగు తీసే అవకాశం ఉన్నా కూడా రాకపోవడంతో అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకు మరో పరుగు కోసం రాలేదు అని వాదులాడాడు. ఇదే విషయమై గ్యాలరీలో కూర్చుని చూస్తున్న రోహిత్ శర్మ కూడా కొద్దిగా కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరి సర్ఫరాజ్ ఇలా చేయడంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.